ఓకే, రైట్. రైట్, ఓకే. ఈరోజు సాయంత్రం ఏంటంటే మన మిగిరా ప్రేక్షకులకు కానీ లేదా అంటే రీడర్స్కి కానీ స్పిరిచువల్ ఎస్ట్రాలజీ గురించి మాట్లాడాలని చెప్పి అనుకున్నాం. ఈరోజు దీంట్లో ఒక ప్రయత్నం చేస్తాను స్పిరిచువల్ ఎస్ట్రాలజీ గురించి మాట్లాడడానికి. మాస్టర్ కే గారు రాసినటువంటి స్పిరిచువల్ ఎస్ట్రాలజీ గ్రంథాన్ని ఆధారంగా చేసుకుని మనం ఏం చేస్తున్నామంటే ఈ స్పిరిచువల్ ఎస్ట్రాలజీ గురించి మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నాం. కారణం ఏంటంటే స్పిరిచువల్ ఎస్ట్రాలజీ, మండైన్ ఎస్ట్రాలజీ మనకు చాలామంది తెలిసిన విషయం ఏంటంటే ఎస్ట్రాలజీలో చాలా రకాల డివిజన్స్ వేసి చూస్తూ ఉంటాం. మనకి చాలామందికి అస్ట్రాలజీ అంటే ఏం చేస్తుంటారంటే మామూలుగా ఉన్నటువంటి పాఠకులకు కానీ లేదా వ్యూవర్స్కి కానీ ఏంటంటే జ్యోతిష్ శాస్త్రం అనేటువంటిది ఏదో మన సమస్యలు తీర్చుకోవడానికి పనికి వస్తుంది, లేకపోతే ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది అనేటువంటి చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ మాస్టర్ కే గారు ఇచ్చినటువంటి మార్గంలో ఏం చేస్తామంటే జ్యోతిష్ శాస్త్రాన్ని మనం ఏ రకంగా ఆధ్యాత్మిక సాధనకు ఉపయోగించుకుంటాం, ఏ రకంగా మనం ముందుకు వెళ్తాం అంటే మన జీవితంలో ఆధ్యాత్మిక పరిణామం పొంది పైకి వెళ్ళడానికి మనం ఏం చేస్తామంటే జ్యోతిష్ శాస్త్రాన్ని మనం ఒక టూల్ అంటే ఏమిటి, ఒక ఇన్స్ట్రుమెంట్ కింద కానీ టూల్ కింద కానీ మనం ఒక అంగం కింద మనం వాడుకుని మనం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. దాంట్లో ఏంటంటే చాలా రకాలైనటువంటి స్పిరిచువల్ ఆధ్యాత్మిక సాధనలు ఉన్నాయి. ఈ సాధనలకి సర్వసాధారణంగా ఏం చెప్తూ ఉంటారంటే గురువు దగ్గర ఈ సాధనలు నేర్చుకుని చేయాలని చెప్తూ ఉంటారు. కానీ మాస్టర్ కే గారు ఇచ్చినటువంటి మార్గంలో ఏం చేస్తూ ఉంటామంటే మనం ఈ సాధనలు ఆయన ద్వారా మనం నేర్చుకున్నాం కనుక ఇది 10 మందికి చెప్తే ఉపయోగకరంగా జీవితంలో ఉంటాయనే ఉద్దేశంతో ఏం చేస్తామంటే ఇక్కడ ఒక ప్రయత్నం చేసి సాధకులకి ఇది పనికొస్తుందనే ఉద్దేశంతో ఏం చేస్తానంటే ఈరోజు నేను ఒక ఆస్పెక్ట్ అంటే ఎస్ట్రాలజీలో ఒక ఆస్పెక్ట్ తీసుకుని ఆధ్యాత్మిక ఏ రకంగా మనం అప్లై చేసుకుంటాం జీవితంలో దానికి సంబంధించిన విషయం నేను మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను ఇప్పుడు. అయితే ఏంటంటే సర్వసాధారణంగా మనం ఏం చేస్తుంటాం జ్యోతిష్ శాస్త్రంలో మనకు ఉన్నటువంటి ఒక విషయం ఏమిటి అంటే మనం జాతకం చూసిన తర్వాత ఎవరికైనా చెప్తున్నప్పుడు ఏం చేస్తామంటే గైడెన్స్ ఇస్తాం. మనం అంటే రాబోయే రోజుల్లో ఇలా జరగబోతుంది కనుక ముందుగా నువ్వు ప్రిపేర్డ్గా ఉండి దాన్ని ఫేస్ చేయడానికి రెడీగా ఉండు అనేటువంటి ఒక సంకేతం మనం వాడికి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇలా జరుగుతుంది అనేటువంటి నిర్ధారణతో మనం కొన్ని విషయాలు చెప్పలేకపోవచ్చు. ఎందుకంటే వాడు కానీ బాగా ఆధ్యాత్మిక సాధనలో కానీ వెళ్ళగలిగినటువంటి వాడికి అయితే సాధన చేస్తున్న వాడికి ఏమవుతుందంటే మనం చెప్పినటువంటి ప్రిడిక్షన్స్ తప్పిపోతాయి, సరిగా ఆ రకంగా వెళ్ళవచ్చు. ఎవరైతే భౌతికంగా ఫిజికల్గా ప్రయత్నం చేసి జీవితంలో చేయాలి అనుకుంటుంటారో పృథ్వీతత్వం ఎవరికైతే బాగా డామినేట్ చేస్తూ ఉంటుందో వాడు ఏం చేస్తాడో ప్రతిదీ వాడి జీవితంలో ఆ రకంగా చేయడానికి ఫిజికల్ వరల్డ్లో చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. వాడు దాన్ని సాధన చేస్తున్నాడు కనుక వాడికి మనం చెప్పిన అస్ట్రాలజీ కరెక్ట్గా జరుగుతూ ఉంటుంది. అయితే మనకి ఉన్నటువంటి విషయం మనం తెలుసుకున్నది ఏంటంటే ఆధ్యాత్మిక మార్గంలో వెళ్తున్నటువంటి మనకు ఉన్నటువంటి కర్మని మనం బాగా న్యూట్రలైజ్ చేసుకుని ముందుకు వెళ్ళడం అనేది మనం ప్రయత్నం చేస్తుంది. ఎంత మనం న్యూట్రలైజ్ చేసుకోగలిగితే అంత మంచిది మనకి జీవితానికి. అయితే మాస్టర్ కే గారు చెప్పింది ఏంటంటే కర్మ కెన్ నేదర్ బి పోస్ట్పోన్ నాట్ న్యూట్రలైజ్ అని ఒక పాయింట్ చెప్పారు. కానీ న్యూట్రలైజ్ చేసుకోవచ్చు, పూర్తిగా చేసుకోలేకపోతే కొంత మార్గంలో మనం వెళ్ళడానికి ప్రవేశం చేసి మనం వెళ్తూ ఉంటే ఈ న్యూట్రలైజ్ చేసుకునే పనికి వస్తూ ఉంటుంది. అదే ఈ దృష్టిలో పెట్టుకుని ఏం చేస్తానంటే మీకు నేను ఒక 5 ఆస్పెక్ట్స్ అంటే మనం జాతకం చూసేటప్పుడు ఏం చేస్తామంటే ఇవాళ మీకు అస్ట్రాలజీ తెలిసినటువంటి వాళ్ళకి ఎవరైనా నేర్చుకున్న వాళ్ళకి ఇది అర్థమవుతుంది. మనకి ఒక 5 ఆస్పెక్ట్స్ మనం జాతకంలో ప్రతివాడి జాతకంలో చూస్తూ ఉంటాం. ఒకటి ఏం చేస్తామంటే మనం ప్రత్యేకంగా స్క్వేర్ ఆస్పెక్ట్ చూస్తాం, ట్రైన్ ఒక ఆస్పెక్ట్ చూస్తాం, సెక్స్టైల్ ఒక ఆస్పెక్ట్ చూస్తాం, తర్వాత ఏం చేస్తామంటే కంజంక్షన్ ఇది చూస్తాం. ఇది కాకుండా హెక్సాగన్ అని చెప్పి 150 డిగ్రీలు గ్రహాల మధ్యగా ఉన్నట్లయితే హెక్సాగన్ అంటే దాని షష్టాష్టకం అంటారు మన తెలుగులో 150 డిగ్రీస్ ఆస్పెక్ట్స్ ఉంటాయి అన్నమాట. అంటే జాతకంలో సాధన చేసుకున్న వాడికి ఏమవుతూ ఉంటాయంటే ఈ ఆస్పెక్ట్స్ అనేటువంటివి కొన్ని మంచిగా ఉంటాయి, కొన్ని ఏమో చెడుగా ఉంటాయి. అంటే చెడు మంచి అనేటువంటిది మనం నిర్ణయించుకుంటున్నాం తప్ప అక్కడ జాతకంలో ఏమి ఉండదు. స్క్వేర్ ఆస్పెక్ట్ కానీ సెక్స్టైల్ కానీ ట్రైన్ కానీ ఆస్పెక్ట్స్ ఏంటంటే మనకు ఒక అవకాశాన్ని ఇస్తూ ఉంటాయి. అయితే 2 ఆస్పెక్ట్స్ మటుకు ప్రత్యేకంగా మన ఆధ్యాత్మిక సాధనలో మనకి ఎదురవుతుంది ఏంటంటే ఒకటి స్క్వేరు, 2 అపోజిషన్ అంటారు. ఈ 2 ఏం చేస్తాయంటే సాధన చేసుకునే వాడికి పూర్తిగా ముందుకెళ్తున్న వాడికి కొన్ని రకమైనటువంటి ఆబ్స్టికల్స్ అంటే అడ్డంకులు కొన్ని వస్తూ ఉంటాయి. ఒకటి స్క్వేర్ ఆస్పెక్ట్, ఒకటి అపోజిషన్, ఒకటి రెండింటి వల్ల. అంటే మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే సపోజ్ అపోజిషన్ జాతకంలో ఎవరికైనా స్ట్రాంగ్గా ఉంటే వాడు ఆధ్యాత్మిక ముందుకు వెళ్దాం ప్రయత్నం చేస్తే ఏదో ఒక ఆబ్స్టికల్ వస్తుంది ఫిజికల్ పెయిన్లో. అది వాడు దాన్ని దాటితే కానీ వాడు ఆధ్యాత్మిక సాధనలోకి రాలేదు. ఎలాగా అంటే సపోజ్ ఈరోజు సాయంత్రం 6 గంటలకి మనం ఏదో ప్రేయర్ చేసుకుందాం, 10 మందిని కలుద్దాం, వెళ్దాం, మనం ఒక ముందుకి అడుగు వేద్దాం అనుకుంటే వాడికి ఏదో ఆ టైంకి ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది, ఆ మీటింగ్ అటెండ్ అవ్వలేకుండా అయిపోతుంటారు. ఇవి ఏమవుతాయంటే జాతకంలో స్క్వేర్ కానీ అపోజిషన్స్ కానీ ఉంటే 2
చాలా స్ట్రాంగ్ ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుంది. అంటే ఒక ఆస్పెక్ట్ కూడా ఏంటంటే అపోజిషన్ జాతకం ఉన్నట్లయితే ఏం చేస్తుందంటే మనం ఏది ప్రయత్నం చేస్తామో దానికి ఆపోజిట్ యాంగిల్లో ఏమవుతుందంటే ఇంకొక రకంగా అది వ్యతిరేకంగా వస్తూ ఉంటుంది. అంటే మనం అవతల వాడి గురించి మంచిగా ఆలోచిస్తుంటే ఏమవుతుందంటే వాడు మనని సరిగా అర్థం చేసుకోకపోవడం వస్తుంది. అపోజిషన్ గానే ఉన్నట్లయితే దాన్ని ఏమనుకుంటే వాడికి మనం శత్రువు అనుకుంటాడు, మనం వాడికి శత్రువు అనుకుంటాం. ఇది మైండ్లో ఉన్నటువంటి విషయం తప్ప మామూలుగా శత్రుత్వం అనేది ఎక్కడ ఉండదు. ఇది అపోజిషన్ ఆస్పెక్ట్స్తో మనకి ఉంటుంది. అయితే ఈ అపోజిషన్ ఆస్పెక్ట్స్ ఏం చేస్తాయంటే సపోజ్ ఒక ఫైర్ ఒక ఎయిరీ సైన్లో ఉన్నట్లయితే ఏమవుతుందంటే అది ఎక్కువగా మైండ్ అండ్ పైప్ లైన్స్లో ఆ అపోజిషన్ పనిచేస్తూ ఉంటుంది. అదే సపోజ్ ఒకవేళ ఏమవుతుందంటే ఎర్త్కిను వాటర్ సైన్స్ కానీ మధ్యగానే ఉన్నట్లయితే ఫిజికల్ ప్లేన్లో ఎక్కువగా అపోజిషన్ కింద తయారవుతుంది. వాళ్ళిద్దరి మధ్య స్ట్రాంగ్గా అపోజిషన్ ఫిజికల్ ప్లేన్లో ఉంటూ ఉంటారు. ఈ రకమైనటువంటివి అపోజిషన్స్ పనిచేస్తూ ఉంటాయి. దాన్ని మనం ఏం చేయాలంటే ఆధ్యాత్మిక సాధన వెళ్ళేటువంటి వాడు దీన్ని న్యూట్రలైజ్ చేసుకుంటూ ఉండాలి. దానికి ఏం చేయాలంటే సాధన రూపంలో ఏం చేస్తామంటే మనం ఎక్కువగా మనం మెడిటేషన్స్ చేసుకునేడానికి మనకు అవకాశం ఉంటుంది. ఆ మెడిటేషన్స్ మనం ధ్యానం చేస్తూ ఉండాలి. అంటే ఈ మెడిటేషన్ మొదలుపెట్టేటువంటి మొదట రోజుల్లో ఏమవుతుందంటే మెడిటేషన్ ఒక అంతదాకా సాధ్యపడదు. దానికి బాగా ప్రయత్నం చేయాలి. మైండ్ని మనం వెనక్కి తెచ్చుకుని మనం సాధన మీద ఫోకస్ చేయడానికి బాగా ప్రయత్నం చేయాలి. అది 6 నెలలు అవ్వచ్చు, సంవత్సరం అవ్వచ్చు, 2 ఏళ్ళు పట్టవచ్చు. కానీ ఆ సాధన చేయడానికి మనలో ఉండాలి. అంటే దీనికి సాధనకి ఎలాగ మనకు తెలుస్తుంది అవతల వాడు చేస్తాడా చేయడానికి దీనికి కొన్ని జాతకంలో కొన్ని నియమాలు ఉన్నాయి. అంటే దానికి ఏమంటారంటే 1, 4, 7, 10 ఈ వీటిలో కానీ ఏవైనా గ్రహాలు ఉంటే మనం చెప్పింది వాడు బాగా సాధన చేస్తాడు. 1, 5, 9లో కానీ గ్రహాలు ఎక్కువ ఉన్నట్లయితే వాడు సాధన చేయడానికి ప్రయత్నం చేస్తాడు. మిగతా హౌసెస్లో కానీ గ్రహాలు ఉంటే మనం ఏం చెప్పినా వాడు చేయడు. అది దృష్టిలో పెట్టుకుని మనం ఏం చేస్తున్నాం అంటే ఈ సాధకులు ఆధ్యాత్మిక మార్గంలో వచ్చేటువంటి వాడు ఈ జన్మలో చాలా మటుకు ఆస్పెక్ట్స్ని వాడు న్యూట్రలైజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. అది ఆ ప్రయత్నం నిరంతరం జరుగుతున్నట్లయితే ఆ రకమైనటువంటి మెంటల్ బ్యారియర్స్ అంటే మనస్సు ద్వారా మనకి వచ్చేటువంటి ఆటంకాలన్నీ కూడా మనం అధిగమించడానికి ప్రయత్నం చేస్తాం. అయితే ఇందులో మొట్టమొదట నేను చెప్పబోతున్న విషయం ఏంటంటే ఒక స్క్వేరు అపోజిషన్ జాతకంలో ఎవరికైనా స్ట్రాంగ్గా ఉన్నట్లయితే దాన్ని ఎలా న్యూట్రలైజ్ చేసుకోవాలి అంటే దానికి మనకి చెప్పినటువంటి సాధన కానీ మనం చేస్తున్నటువంటి సాధన ఎలా ఉంటుందంటే దీనికి ఒక స్క్వేర్ గీసుకుంటాం. దాన్ని ఏమంటే సుదర్శన చక్రం అంటారు. మాస్టర్ కే గారు ఇచ్చినటువంటి ఏమిటంటే ఈ రకమైన ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఇది ఈ కింద ఉన్నటువంటి చూడండి, ఈ స్క్వేర్ పైన ఉన్నటువంటి కనిపిస్తుంది రైట్. ఈ రకంగా ఉన్నటువంటి ఈ సింబల్ని మనం ఏం చేయాలంటే మనస్సులోనే ధ్యానం చేస్తూ ఉండాలి. ఎన్నిసార్లు మనకు రోజుకి వీలు పడితే అన్నిసార్లు మనం ధ్యానం చేసుకుంటూ ఉండాలి. మొదట్లో ఈ సాధన చేయడానికి ఇది అంత ఈజీగా మనం పట్టుబడేటువంటి వ్యవహారం కాదు, మనసులోకి రాదు. కానీ ఏం చేయాలంటే దీనికి సంబంధించిన బొమ్మలు మనం గీసుకుని పేపర్ మీద గీసుకుని మన చేతితో పెట్టుకుని లేకపోతే మన పర్సులో పెట్టుకున్నాం లేకపోతే దాన్ని ధ్యానం చేస్తూ మనం నిరంతరం చేస్తూ ఉండాలి. అలాగా మనం ఎప్పుడైతే దాన్ని ధ్యానం చేయడం మొదలు పెడుతూ ఉంటామో కొన్ని రోజులు అంటే నేను 1 రోజు 2 రోజులు 1 వారం రోజులు చెప్పలేను, కానీ చాలా కాలం నేను ప్రయత్నం చేస్తే మీకు అపోజిషన్ స్క్వేరు ఈ రెండు తరగతి ఇన్ఫ్లుయెన్సెస్ మీకు తగ్గడం మొదలు పెడుతూ ఉంటాయి. ఇది మీకు ప్రొటెక్షన్ ఇస్తుంది. ఏమవుతుందంటే జాతకంలో మనం చూసినప్పుడు అపోజిషన్ కానీ స్క్వేర్ కానీ ఉన్నటువంటి వాడికి ఆటంకాలు ఎక్కువ వస్తూ ఉంటాయి. అయితే అది ఏ గ్రహాల మధ్య ఉన్నది అనేది మన జాతకాన్ని బట్టి మనం చూసుకోవాలి. కానీ సర్వసాధారణంగా మనం చెప్తున్నది ఏంటంటే ఈ అపోజిషన్ స్క్వేర్స్ ఉన్నటువంటి వాడు ఈ సింబల్ని ఇప్పుడు చూపించినటువంటి ఈ సింబల్ని కానీ మనం ధ్యానం చేస్తూ ఉన్నట్లయితే ఎక్కువ కాలం దానికి సంబంధించిన ఇన్ఫ్లుయెన్సెస్ తగ్గుతూ ఉంటే వాడికి మార్గం సుగమమై ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళ్ళాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు వాడు. అయితే ఒకవేళ ఇదే కానీ సపోజ్ వైఫ్ హస్బెండ్ మధ్య కానీ స్క్వేర్ ఆస్పెక్ట్స్ ఉన్నా సరే ఇది వైఫ్ చేసుకోవాలి, హస్బెండ్ ఇద్దరు కూడా ఈ సింబల్ని ధ్యానం చేసుకుంటూ ఉంటారు. దీన్ని ఏమంటారంటే సుదర్శన చక్రం అంటారు కొందరు. ఈ స్క్వేర్ ఆస్పెక్ట్స్ ఏమో స్క్వేర్లు అంటారు. ఒక్కొక్క రకంగా నిర్వచనం చెప్పారు, ఒక రకంగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఇది రోజుకి ఇది ధ్యానం చేసుకున్నట్లయితే ఈ 4 కార్డినల్ పాయింట్స్ అంటే ఉదయం 6 నుంచి 12 దాకా, మళ్ళీ 12 నుంచి సాయంత్రం 6 దాకా, మళ్ళీ సాయంత్రం 6 నుంచి రాత్రి 12, రాత్రి 12 నుంచి ఉదయం 6 ఈ 4 కోఆర్డినేట్స్ కింద మనం తీసుకునేది సర్కిల్ చేసుకునేది 24 గంటల్లో కూడా ఇది పనిచేస్తూ ఉంటుంది. ఇది మీరు జీవితంలో అబ్జర్వ్ చేస్తున్న కొద్దీ మీరు సాధన మొదలుపెట్టి ఏ రోజు మీరు అబ్జర్వ్ చేస్తున్నారో దీని అలాగే ఇన్ఫ్లుయెన్సెస్ మీకు కనిపించడం మొదలు పెడుతూ ఉంటాయి. దీన్ని చాలా మంచి సాధన కింద చెప్తూ ఉంటారు. ఇది ఒక సింబల్. ఇలాంటి సింబల్స్ చాలా ఉన్నాయి. అది మనం సాధన చేసుకోవడానికి ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళేవాడికి ఇది పనికి వస్తుంది తప్ప ఫిజికల్ ప్లేన్లో నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయండి, నాకు ఏదో పిల్లలు లేరండి లేకపోతే ఇది లేరండి ధ్యానం చేస్తారంటే అక్కడ వేరే మార్గం చూసుకోవాలి తప్ప ఇది కుదరదు. ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళేటువంటి వాడికి ఈ సాధన మనం సూచన చేస్తుంది. ఈ రకంగా నువ్వు ఈ సింబల్ అంటే ఈ
ఈ చిహ్నం అది వాటర్ మనం ఏదో అంటాం పేరుతో ఈ సింబల్ని మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నట్లయితే ఈ స్క్వేర్ అండ్ అపోజిషన్ ఆస్పెక్ట్స్ తగ్గడం మొదలుపెట్టాయి జాతకం. ఇది మనం ప్రయత్నపూర్వకంగా చేయాలి. ఎవడైనా సాధన చేసుకోవడానికి వచ్చిన ఆధ్యాత్మిక మార్గంలో ఎస్ట్రాలజీ తెలుసుకున్న వాడు ప్రయత్నపూర్వకంగా మనసులో వాడికి ప్రయత్నంతో వాడు చేయాలి. ఏదో గురుగారు చెప్పని మనసులో కళ్ళు మనసు చేస్తానంటే కుదరదు. వాడి సొంత ప్రయత్నంతో వాడు దీన్ని మార్గంలోకి వెళ్ళి ఏం చేయాలంటే దీన్ని ఎక్కువసేపు సాధన చేసుకుంటూ ఉన్నట్లయితే ఈ ఆస్పెక్ట్ సంబంధించినటువంటి తగ్గుతూ ఉంటుంది. అయితే దీని తర్వాత స్క్వేర్ తర్వాత సర్వసాధారణంగా మనకి జాతకంలో కనిపించేటువంటి ఆస్పెక్ట్ ఏంటంటే సెక్స్టియల్ ఆస్పెక్ట్స్ కనిపిస్తాయి. సెక్స్టియల్ అంటే ఏంటంటే 60 degrees బిట్వీన్ 2 planets. దాన్ని సెక్స్టియల్ ఆస్పెక్ట్స్ అంటారు. దాని సెక్స్టియల్ ఆస్పెక్ట్స్ జాతకంలో ఉన్నటువంటి వాటికి ఏం చేస్తారంటే సర్వసాధారణంగా మనం ఈ ఆధ్యాత్మిక మార్గంలో స్పిరిచువల్ అస్ట్రాలజీ చేయవలసిన సాధన ఏంటంటే వాడికి అమ్మవారి తాలూకా అనుగ్రహం ఉన్నది అని లెక్క మనకి సెక్స్టియల్ ఆస్పెక్ట్ కానీ ఉన్నట్లేదు జాతకంలో. అయితే ఎలాగా అమ్మవారి ఆస్పెక్ట్ ఉన్నది అని సెక్స్టియల్ ఆస్పెక్ట్ ఏమవుతుందంటే ఒక ఫైర్ ఒక ఎయిర్ రెండు రాసుల మధ్య ఉన్నటువంటిది 60 degrees ఆస్పెక్ట్ అది. ఇంకొకటి ఏమో ఎర్తీ సైన్ వాటర్ సైన్ రెండు మధ్య సెక్స్టియల్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. అయితే దీనికి ధ్యానానికి కావాల్సిన సింబల్ ఏమిటంటే దీన్ని ఈ రకంగా చేస్తారు. దీన్ని ఏమిటంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యంత్రం కింద చెప్తారు. మనం ఏం చేస్తామంటే సెక్స్టియల్ ఆస్పెక్ట్ కింద దీన్ని తీసుకుంటాము. ఈ సింబల్ చూస్తే మీకు అర్థమవుతుంది. దీన్ని ధ్యానం చేసుకోవాలి. సెక్స్టియల్ ఆస్పెక్ట్స్ ఉన్నటువంటి వాడికి జాతకంలో ఏం జరుగుతుందంటే చాలా చక్కటి వీడి సంకల్పం లేకుండా వీడి దగ్గర కలిసి వస్తుంటాయి ఏవైనా సరే. అంటే వీడికి ఏ రాసుల మధ్య ఉన్న అదే సెక్స్టియల్ ఆస్పెక్ట్స్ అనేది చూసుకోవాలి. అంటే ఒక ఎర్తీ సైన్ వాటరీ సైన్ రెండు మధ్య కానీ సెక్స్టియల్ ఆస్పెక్ట్ ఉంటే వీడికి కలిసి వస్తుంటాయి. వీడికి ఒక సంపద రూపంలో కానీ ఒక ఆవేశం ఒక పని చేయడం రూపంలో కానీ కలిసి వస్తూ ఉంటుంది వీడికి సెక్స్టియల్ ఆస్పెక్ట్ ఉంది. అయితే ఈ జాతకంలో ఏంటంటే ఏ సెక్స్టియల్ ఆస్పెక్ట్ ఉంది అంటే వీడికి సపోజ్ ఎర్తీ వాటరీ సైన్ మధ్య అంటే భూతత్వం జలతత్వ రాసుల మధ్య కానీ సెక్స్టియల్ ఆస్పెక్ట్ గ్రహాల మధ్య ఉంటే ఏది ఆస్పెక్ట్ డామినేటింగ్ ఉందో చూసుకోవాలి. అంటే ఎర్తీది బాగా ఉందా వాటర్ది బాగా ఉందా అంటే గ్రహస్థానాలు బట్టి మీకు అది తెలుస్తుంది. జాతకం చూసుకుంటారు వాడికి ఈ సింబల్ ఇప్పుడు నేను చూపించినటువంటి సింబల్ని ధ్యానం చేయాలి వాడు సెక్స్టియల్ ఆస్పెక్ట్. ఇది చేసినప్పుడు ఏం చేయాలంటే వాడు ఏ దేవతని దీంతో పాటు దేవత అనుగ్రహం కూడా కావాలి కనుక దేవతను కూడా వాడు మంత్రము లేకపోతే సౌండ్ రూపంలోనూ ఆ దేవత యొక్క ఒక ఫోటో పెట్టుకుని ధ్యానం చేస్తూ ఉండాలి. అయితే ఇందులో రెండు రకాల దేవతలు మనం చెప్తూ ఉంటాం. ఒకటి ఏంటంటే పృథివీ తత్వానికి జలతత్వానికి కానీ సెక్స్టియల్ ఆస్పెక్ట్స్ గ్రహాల మధ్య ఉన్నట్లయితే దానికి మహాలక్ష్మి అమ్మవారి యొక్క బీజాక్షరం బీజాన్ని కానీ మహాలక్ష్మి అమ్మవారి కానీ ఈ మంత్రం నేను చూపించినటువంటి సింబల్ని ధ్యానం చేస్తూ మహాలక్ష్మి అమ్మవారి మంత్రాన్ని కూడా పెట్టుకోవాలి అంటారు. ఇది ముందుకు తీసుకెళ్తూ ఉండే ఆధ్యాత్మిక. అదే ఎయిర్ అండ్ ఫైర్ మధ్య కానీ ఉన్నట్లయితే రాసుల మధ్య సెక్స్టియల్ ఆస్పెక్ట్ ఉన్నట్లయితే సరస్వతి కానీ రాజశ్యామల అని మేషాలు పూజా విధానం పుస్తకంలో రాజశ్యామల మంత్రం ఇచ్చారు. రాజశ్యామల మంత్రం చేస్తూ ఈ సింబల్ మనం ధ్యానం చేయాలి. అంటే పృథివీ తత్వము జలతత్వంలో మహాలక్ష్మి అమ్మవారిని చేయాలి. ఇది వచ్చేసరికి ఏం చేస్తామంటే రాజశ్యామల అమ్మవారితో కలిసి బీజాక్షరాలు పెట్టుకుని మనం మంత్రం చేయాలి అని ఒక సూచన మనకి తెలుస్తుంది. ఇది సెక్స్టియల్ ఆస్పెక్ట్. ఎప్పుడూ కూడా మనం ఏం చేయాలంటే ఒక త్రిభుజం పైకి ఒక త్రిభుజం కిందకి ఉంటుంది. దీన్ని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యంత్రం కొందరు చెప్తారు. మనం ఏం చేస్తున్నామంటే సెక్స్టియల్ ఆస్పెక్ట్ జాతకంలో ఎవరికైనా స్ట్రాంగ్గా ఉంటే ఈ యంత్రాన్ని మనం ధ్యానం చేస్తామని చెప్పి ఈ మంత్రాలు ఈ మంత్రం కానీ ఆ మంత్రం అంటే ఈ రెండు రాసుల మధ్య ఉంటే మహాలక్ష్మి మంత్రం కానీ రాజశ్యామల సరస్వతి మంత్రం కానీ చేసుకోవాలి. సర్వసాధారణంగా సెక్స్టియల్ ఆస్పెక్ట్ కానీ ఫైర్ అండ్ ఎయిర్ సైన్ల మధ్య కానీ ఉన్నట్లయితే వాడికి ఇంటలెక్చువల్గా బాగా బేసిస్ ఉంటుంది, ముందుకు వెళ్తాడు. అంటే ఆధ్యాత్మిక సాధనలు ఏం చేస్తుంటే మానసికంగా వాడు ఎక్కువగా చేస్తూ ఉంటాడు. వాడికి రాజశ్యామల అమ్మవారు పలుపు అంటే వాడి తాలూకా విశుద్ధి చక్రం మీద పనిచేయడం మొదలు పెడుతూ ఉంటుంది. వాడి తాలూకా సాధన చేస్తే అది ఓపెన్ అవుతుంది. అవన్నీ సీక్రెట్స్ కానీ అవి ఆధ్యాత్మిక సాధన తెలుసుకోవాల్సిన తప్ప ఇక్కడ లెక్చర్ రూపంలో చెప్పడానికి అవకాశం లేదు కనుక నేను చెప్పే అవకాశం ఉండదు. ఇది మహాలక్ష్మి అమ్మవారు ఏం చేస్తుందంటే ఆవిడ సంపద రూపంలో ఇస్తుంది. ఈ సంపదకి అంటే ఆరోగ్యం సంపద అవ్వచ్చు, కీర్తి సంపద అవ్వచ్చు, లేదా అంటే శత్రునాశనం వీడికి శత్రువులు లేకుండా చేయొచ్చు, లేదా అంటే అమ్మవారు ఏం చేస్తుంది ఏ రకమైన అనుగ్రహం ఇస్తుంది. అది ఆ సాధన వాడు కోరుకుంటున్న దానికి సూచనగా వాడు ఏం చేస్తాడంటే మహాలక్ష్మి అమ్మవారి తలగా చేసుకుంటాడు. మహాలక్ష్మి అమ్మవారి తల మంత్రం లేదంటే శ్రీ సూక్తం చేసుకోవచ్చు, ఉదయం సాయంత్రం చేసుకోవచ్చు, లక్ష్మీ అష్టోత్తరం చేసుకోవచ్చు. ఇదే వచ్చేసరికి అమ్మవారి దగ్గర సరస్వతి సూక్తం పారాయణ చేసుకోవచ్చు, సరస్వతి సూక్తంలో బీజాక్షరాలు ఉంటే అవి చేసుకోవచ్చు, లేదా ఐన్ బీజంతో మంత్రాలు చేసుకోవచ్చు. ఇది ఈ సెక్స్టియల్ ఆస్పెక్ట్ ఇప్పుడు నేను చూపించినటువంటి సింబల్ని ధ్యానం చేస్తూ ఆ మంత్రాలు కూడా చేసుకుంటే చాలా ఎక్కువగా మంచి రిజల్ట్స్ రావడానికి కారణం. సర్వసాధారణ జాతకంలో ఎక్కువ మందికి సెక్స్టియల్ ఆస్పెక్ట్స్ అంటే ఎక్కువ కనిపించవు, తక్కువ కనిపిస్తుంది. కొందరి జాతకాలు ఎక్కువ ఉంటాయి, అన్ని సెక్స్టియల్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. వాడికి కొన్ని
పూర్వజన్మ సంస్కారం చేత వాడికి సెక్సువల్ ఆస్పెక్ట్స్ వస్తాయి వాడికి. అది ఎందుకు వస్తాయి ఏమిటంటే ఇప్పుడు ఈ క్లాసుల్లో మనం చెప్పలేము కనుక దాని గురించి నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేను. తర్వాత ఇంకోసారి ఎప్పుడైనా నేను ట్రై చేస్తాను ఇంకొక రకంగా ఎక్స్ప్లెనేషన్ కూడా. మూడోది ఏంటంటే ట్రైన్ ఆస్పెక్ట్ ఉంటుంది. ట్రైన్ ఆస్పెక్ట్ ఏంటంటే అదే రాసుల మధ్య గ్రహాలకు ఉన్నటువంటి ట్రైన్ ఆస్పెక్ట్ ఉంటుంది. వాళ్ళకి ట్రైన్ ఆస్పెక్ట్ ఉంటుంది, వాడికి ఏం చేస్తుందంటే వాడికి ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే 3 భుజాలు సమంగా ఉండాలి. అంటే ఇప్పుడు నేను చూపించబోతున్న సింబల్ ఏమవుతుందంటే 60 డిగ్రీస్ యాంగిల్ ఉంటుంది ఇక్కడ. 3 ప్లానెట్స్ ఉన్నారు, 2 ప్లానెట్స్ 3 ప్లానెట్స్ ఏదైనా సెక్చువల్ ఆస్పెక్ట్ కానీ జాతకంలో ఎక్కువ ఉంటే ట్రైన్ లో 2 ప్లానెట్స్ ఉన్నా చాలు, 2 ఉన్నా చాలు, 3 ఉన్నా చాలు. ఇది ఈ సింబల్ ధ్యానం చేసుకోవాలి. ఇది ట్రయాంగిల్, ఈక్విలేటరల్ ట్రయాంగిల్ 60 డిగ్రీస్ యాంగిలే ఉండాలి. ఇది ఏదో 90 డిగ్రీల యాంగిల్తో మనం తీసుకుంటే పర్పెండిక్యులర్ యాంగిల్ అంటే కుదరదు, ఇది చేయడానికి వీలేదు. ఈ రకమైనటువంటి మంత్రం ఇది సాధన ఎక్కువ చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే రహస్యం ఏంటంటే 60 డిగ్రీలు 120 డిగ్రీలు సర్వసాధారణ జాతకంలో ఏం చేస్తారు, రెండుకి ఒకే రకమైన ప్రెడిక్షన్ చెప్పేస్తుంటారు మామూలుగా. ట్రైన్ ఆస్పెక్ట్ మీద చాలా బాగుంది, సెక్చువల్ ఆస్పెక్ట్ మీద చాలా బాగుంటుంది. కానీ ఇక్కడ చిన్న తేడా ఉంది. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే సెక్చువల్ ఆస్పెక్ట్ కానీ ఉంటే వీడి ప్రయత్నం లేకుండా వీళ్ళకి కలిసి వస్తాయి. ట్రైన్ ఆస్పెక్ట్ ఉంటే వీడికి ఆపర్చునిటీ ఇస్తుంది, వీడు ప్రయత్నం చేసుకోవాలి. ఎందుకోసం అంటే సెక్స్టైల్ ఆస్పెక్ట్ ఏమవుతుందంటే అమ్మవారి తనకు అంశం చెప్తారంటే 2 డిఫరెంట్ ఎలిమెంట్స్, ఒకటి ఎర్త్, ఒక వాటర్, ఆ 2 మధ్య మంచి రకమైనటువంటి ఆస్పెక్ట్ ఉంది కనుక అది కలిసి వస్తుంది వీటి ప్రయత్నం లేకుండా. అయితే ఆ ట్రైన్ ఆస్పెక్ట్ ఉంటే ఏమిటవుతుంటే ఒకే తత్వం అంటే భూతత్వం లేకపోతే వాయుతత్వం లేదా అగ్నితత్వం రాదు, ట్రైన్ ఆస్పెక్ట్ ఉంటుంది. కానీ వీడి ప్రయత్నం చేయాలి, వీడికి ఆపర్చునిటీ చూపిస్తుంది ట్రైన్ ఆస్పెక్ట్. ఆపర్చునిటీ వచ్చినప్పుడు వీడు ఏం చేయాలంటే ఈ సింబల్ ఇప్పుడు ట్రయాంగిల్ దీని మీద ధ్యానం చేస్తూ వీడికి ఏ రకంగా వీడు ముందుకు వెళ్ళాలనుకుంటున్నాడు ఆధ్యాత్మిక మార్గంలో వీడు దాని కోసం ప్రయత్నం చేయాలి. వీడు ఈ ట్రయాంగిల్ మీద వీడు ధ్యానం చేస్తూ వెళ్తూ ఉంటే వీడికి మార్గం సుగమమై మంచి మిత్రులు, అదే మంచి గురువు మంచి చెడు అని ఉండదు. కానీ ఒక గురువు లేదా అంటే ఒక సాధనకి కావాల్సిన సీక్రెట్స్ రహస్యాలు తెలుస్తూ ఉంటాయి వీడికి. అది వీడి మార్గాన్ని ముందుకు తీసుకెళ్తుంది ఆధ్యాత్మిక మార్గం. దానికోసం ఏం చేయాలంటే వీడు ట్రైన్ ఈ రకమైనటువంటి సింబల్ పెట్టుకుని ఏం చేయాలంటే సాధన చేసుకోవడం చేయాలి. దీనికి ఏ మంత్రం పెట్టుకోవాలి అంటే సర్వసాధారణంగా ఆధ్యాత్మిక మార్గంలో ఏం చేస్తామంటే సౌండ్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద కీస్. దానికి సంబంధించిన రహస్యాలు కొన్ని ఉన్నాయి సౌండ్కి సంబంధించి. అక్కడ ఏం చేస్తారు అంటే ఏ దేవత సంబంధించిందైనా సరే వీడికి నచ్చిన దేవత మీ జాతకాన్ని బట్టి తెలుస్తుంది ఏ దేవత ఉంటుందో దానికి సంబంధించిన మంత్రం చేసుకుంటూ ఈ ట్రయాంగిల్ మీద ధ్యానం చేస్తూ ముందుకు వెళ్తే వీడికి పాజిబిలిటీస్ వస్తాయి, అంటే మార్గం సుగమం అవుతూ ఉంటుంది. మీరు ఇది ఒక 3వ రకమైనటువంటి ఆస్పెక్ట్ జాతకంలో. ఇంకా 4వ రకమైన ఆస్పెక్ట్ ఏంటంటే కంజంక్షన్. ఇది చాలా ఇంపార్టెంట్ కంజంక్షన్. ఈ కంజంక్షన్ ఉన్నటువంటి వాడు ఏం చేయాలి జాతకంలో అంటే వాడికి ఏం చేయాలంటే సర్కిల్ మీద ధ్యానం చేయాలి. వాడు సర్కిల్ వితౌట్ డాట్, సర్కిల్కి మధ్యలో చొక్క పెట్టడానికి వెళ్ళారు. సన్కి చొక్క లేకుండా వీడు సర్కిల్ మీద ధ్యానం చేస్తూ ఉండాలి. సర్కిల్ ధ్యానం చేయగలిగితే సర్కిల్కి సంబంధించిన ఆబ్జెక్ట్స్ దగ్గర పెట్టుకోవడం ధ్యానం చేయాలి. దీనికి ఏమిటంటారంటే అంటే ఆధ్యాత్మిక మార్గంలో మనం వెళ్ళేటువంటి ఈ మార్గంలో వెళుతున్న వాళ్ళకి ఏం చేస్తారంటే సర్కిల్ అనేటువంటిది హైయర్ మైండ్. మిగతా అన్నీ కూడా 3 జియోగ్రాఫికల్ షేప్స్ ఉంటాయి మామూలుగా. ఒకటి ఏంటంటే ట్రయాంగిల్, ఒకటి స్క్వేర్, ఒకటి సర్కిల్. ఈ ట్రయాంగిల్ స్క్వేర్ ఏం చేస్తారంటే కొంత లోవర్ మైండ్కి సంబంధించిన ఉంటాయి. వాటిలోంచి హైయర్ మైండ్కి వెళ్ళాలి మనం ఆధ్యాత్మిక సాధనలో. వెళ్ళాలంటే సర్కిల్కి వెళ్ళాలి. మనం సర్కిల్కి వెళ్ళాలంటే మనం ఆజ్ఞాచక్రంలో ఏం చేస్తామంటే సర్కిల్ని ధ్యానం చేస్తుంటే కంజంక్షన్స్ జాతకంలో ఎవరికైతే ఎక్కువ ఉంటాయో 1 or 2 కంజంక్షన్స్ 2 గ్రహాల మీద 360 డిగ్రీస్ అంటే 356 డిగ్రీల నుంచి 360 డిగ్రీలు మధ్యలో ఉండాలి. అంటే 4 డిగ్రీస్ గ్యాప్లో కానీ 2 ప్లానెట్స్ కానీ ఉంటుంది. కంజంక్షన్ కింద మనం ట్రీట్ చేస్తాం. ఆ కంజంక్షన్స్ ఉన్నట్లు వాడు ఏం చేయాలంటే ఈ సర్కిల్ మీద ధ్యానం చేయాలి. ఎందుకోసం అంటే కంజంక్షన్ ఎప్పుడు కూడా అవకాశం ఏం చేస్తుందంటే మనకి 2 వైపులు పైకి తీసుకెళ్తుంది. ఒక బ్యాడ్ ప్లానెట్స్ మధ్య కంజంక్షన్ ఉన్నది అంటే బ్యాడ్ అంటారు, గుడ్ అంటే గుడ్ అంటారు. కానీ కంజంక్షన్ అనేదానికి ఏం చేయాలంటే హైయర్ మైండ్ వైపు మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి. అవి ఏ రాశిలో ఉన్నాయో చూసుకోవాలి మనం. ఆ కంజంక్షన్ ఒకవేళ ఎగిరి సైన్లో కానీ ఉంటే వాయుతత్వ రాశిలో కానీ ఉన్నట్లయితే అదొక రకంగా చూపిస్తుంది, ఎర్తీ సైన్లో ఒక రకంగా చూపిస్తుంది, వాటరీ సైన్లో ఒక రకంగా ఉంటుంది, ఫైరీ సైన్లో ఒక రకంగా ఉంటుంది. సో ఈ ఉంటాయి కనుక దానికి ఏం చేయాలంటే మనకి ఈ సర్కిల్ మీద మనం ధ్యానం చేయాలి. ఇది ధ్యానం చేస్తూ వెళ్తున్నట్లయితే ఏం చేస్తుందంటే హైయర్ మైండ్ మన వైపు తీసుకెళ్ళాలని ప్రయత్నం, అంటే బుద్ధి వైపు మనం తీసుకెళ్ళాలని ప్రయత్నం చేస్తుంది. మొత్తం మనకి ఉన్నటువంటి రహస్యం అంతా ఏంటంటే జాతకంలో మనం చూస్తున్నటువంటి రహస్యాలు ఏంటంటే
చాలా మందికి ఏమవుతుంది, మైండ్ లోవర్ మైండ్లో పడిపోతూ ఉంటాం, హైయర్ మైండ్కి వెళ్తుంటే కింద పడిపోతుంది. అందరూ కూడా మనకు తెలిసిన సాధనలోకి వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఏం చేస్తూ ఉంటారు, మనసుకి బుద్ధికి మధ్యలో ఉంటూ ఉంటాం. సో మన ప్రయత్నపూర్వకంగా మనం ఏం చేయాలంటే బుద్ధిలోకి మనం అవేర్నెస్ తీసుకొచ్చి అందులోకి వెళ్ళాలి ప్రయత్నం చేయగలుగుతాం. వాటికి సాధనలు పనికొస్తాయి మనకి. ఈ సాధన చేయాలి. ఒకవేళ 150 degrees కానీ జాతకాలం 2 గ్రహాల మధ్య కానీ ఉంటే సెమీ సిక్స్టైల్, అదే దాన్ని షష్టాష్టకం అంటారు. ఆ షష్టాష్టకం ఉన్నటువంటి హెక్సాగన్ మీద వాడు ధ్యానం చేయాలి. అంటే 5 పంచకోణాలు ఉన్నటువంటి దీని మీద చేయాలి వాడు. అంటే 2 స్టార్లు 5 కోణాలు తెలుసుకోవడం కాకుండా హెక్సాగన్, దీన్ని 5 యాంగిల్స్, దీని మీద మనం ధ్యానం చేసుకుంటూ వెళ్తే ఏమవుతుందంటే, సర్వసాధారణంగా మనకి హెక్సాగన్ ఎక్కడ కనిపిస్తుందంటే ఈ కంపాటిబిలిటీస్, మేల్ ఫిమేల్ జాతకాలు మనం చూసుకున్నప్పుడు ఈ హెక్సాగన్ ఎక్కువ కనిపిస్తుంది, షష్టాష్టకాలు ఎక్కువ కనిపిస్తాయి. వాళ్ళ మధ్య ఏంటంటే ఇది ధ్యానం చేసుకుంటూ ఇది వాటిని నోటిఫై చేయడానికి ట్రై చేస్తూ ఉండాలి. ఇది చేసినట్లయితే ఏమవుతుంది, కొంతకాలానికి అవి వాటి తలకి ఎఫెక్ట్ తగ్గిపోతూ ఉంటుంది, ప్లానెట్స్ తలకి ఎఫెక్ట్. ఇప్పుడు ఏం చేస్తాయంటే ప్లానెట్స్ మనకి ఎలా ఉన్నాయో చెప్పినట్టు దే కంపెల్ యూ కాకుండా దే కండిషన్ యువర్ బిహేవియర్. అంటే మీ తలక మనసుని కొన్ని రకాలుగా కండిషన్ చేస్తుంది, హయ్యర్ ఆలోచనలకు వెళ్ళడానికి వీలు లేకుండా చేస్తూ ఉంటుంది. కనుక అవి మనం ఓపెన్ చేసుకుంటూ ఉండాలి. అంటే ఆధ్యాత్మిక సాధన చేసుకునేటువంటి వాడు ఏం చేయాలంటే వాడికి ఈ లోవర్ లెవెల్ నుంచి హయ్యర్ లెవెల్కి వాడు ప్రయత్నం చేయాలి, చేసి పైకి వెళ్ళాలి. అంటే ఎలాగా అంటే వాడు ప్యాసేజ్ ఓపెన్ చేసుకుంటూ ఉండాలి వాడికి వాళ్ళు. అది సాధనలో బాగా పనికొస్తూ ఉంటుంది. కనుక ఆ రకమైన ప్రయత్నాలు చేసినట్లయితే ఆధ్యాత్మికంగా స్పిరిచువల్ ఆస్ట్రాలజీ పార్ట్ అంటే ఈ ఆస్పెక్ట్స్ ఉన్నటువంటి వాడికి నేను చెప్పిన ఈ సింబల్స్ చూసి ధ్యానం చేసుకుంటూ ఉన్నాను. అయితే మీరు ఒక క్వశ్చన్ అడుగుతారు చాలా మంది, ఏంటంటే జాతకంలో స్క్వేర్లు ఉంటాయి, సెక్స్టైల్స్ ఉంటాయి. అంటే అప్పుడు స్క్వేర్ వల్ల ఎక్కువ ప్రాబ్లం ఉందా, సెక్స్టైల్స్ వల్ల అవకాశాలు ఎక్కువ వస్తున్నాయి అనుకునేటప్పుడు చూసుకుని మీరు ఏం చేయాలంటే స్క్వేర్లు న్యూట్రలైజ్ చేసుకుని మనం సెక్స్టైల్స్లోకి మారుతూ ఉంటాం, ట్రైన్లో కానీ సెక్స్టైల్స్లో. అంటే ఏం చేయాలంటే స్క్వేర్లు న్యూట్రలైజ్ చేసుకోవాలి. మనం సెక్స్టైల్ మనం చేసుకున్నా చేసుకోకపోయినా ప్రాబ్లం లేదు, కానీ స్క్వేర్ అపోజిషన్ న్యూట్రలైజ్ చేసుకుంటే మనకి ఏమవుతుంది, నెక్స్ట్ ట్రైన్ కానీ సెక్స్టైల్స్లో కానీ మారుతాయి. స్క్వేర్ కాస్త ఏమవుతుంది, ఒకసారి ట్రైన్లోకి మారుతుంది. ఇది కానీ ఉన్నట్లయితే ఏమవుతుందంటే అపోజిషన్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే దీన్ని ట్రైన్లో కానీ సెక్స్టైల్స్లో కానీ లేదా అంటే మార్చుకుని హెక్సాగన్లోకి కానీ మారుతుంది. కానీ హెక్సాగన్లో మారినప్పుడు ప్రాబ్లం లేదు, కానీ మిగతా వాటిలో మారినప్పుడు ప్రాబ్లం వస్తుంది. కనుక ఎప్పుడు కంజంక్షన్స్ జాతకంలో ఎక్కడైతే ఉంటాయో స్థిర రాశిలో కానీ కంజంక్షన్ కానీ ఉన్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్వేరియస్ కానీ, లియో కానీ, స్కార్పియో కానీ, టారస్లో కానీ కంజంక్షన్స్ కానీ ఉన్నట్లయితే వాడి జీవితాంతం అది పనిచేస్తూ ఉంటుంది. ఆ కంజంక్షన్ అది ఒక రోజుతో పనిచేసి వెళ్ళిపోయేటువంటి కాదు. మనసు స్టేబుల్గా మైండ్లో కానీ పడితే అది మనసులోంచి పోదు. అటువంటి వాడు ఏం చేయాలంటే సాధన పూర్వకంగా మనసులో ఏం చేయాలంటే సర్కిల్ మీద ధ్యానం చేస్తూ వాడు అందులోకి ఎంటర్ అవ్వడానికి ట్రై చేయాలి. చేస్తే ఇది ఒక రోజుతో ఒక జన్మతో పోయేటువంటిది కాదు, ఈ సాధన ఆగిపోయేటువంటిది కాదు. ఇలాగ జన్మలు తరబడి మనం సాధన చేస్తూ ఉంటే లేయర్స్ 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 అవి కట్ అవుతూ వెళ్ళాలి. అది మనం చేయవలసినటువంటి సాధన. దానికి కావాల్సినటువంటిది ఆధ్యాత్మిక మార్గంలోని ఆధ్యాత్మికంగా అస్ట్రాలజీ, స్పిరిచువల్ అస్ట్రాలజీలో మనకి ఈ సాధనలో మనం లింక్ చేసుకుని చేసుకోవాల్సిన అవసరం మనకు ఉన్నది. కనుక ఏం చేస్తామంటే మనం దాన్ని దృష్టిలో పెట్టి సాధన చేసినట్లయితే ఇది జీవితంలో మనకు ముందుకి పనికి వస్తాయి, ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అంటే 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. మన ఫిజికల్ ప్లేన్లో మన జీవితం, మన రిలేషన్షిప్స్ అవి ఉండాలి, అవి లేకుండా మనం ఉండలేం. ఆధ్యాత్మిక మార్గంలో ఇది మానసికంగా ఇంటర్నల్ సాధన చేయవచ్చు, అంతర్ముఖంగా మనం చేసుకోవాల్సిన సాధనలు అవి మనకి విడుతూ ఉండాలి. విడుతూ ఉండే తప్ప మనం ముందుకు వెళ్ళాలి. ప్రతిరోజు మనకు ఏదో ఒక రకమైన మెంటల్ బ్లాక్స్ వస్తూనే ఉంటాయి. దురభిప్రాయాలు వస్తాయి, మంచి అభిప్రాయాలు వస్తాయి, కొన్ని రకాల పిచ్చిన అభిప్రాయాలు వచ్చేస్తాయి, అవి మారకుండా పోతూ ఉంటాయి. అయితే మనం ఏం చేయాలంటే వీటి మీద సాధన చేస్తూ ఆ రకమైనటువంటి మార్గంలో మనం వెళ్ళడానికి ప్రయత్నం చేయడానికి మనం ఏం చేస్తామంటే స్పిరిచువల్ అస్ట్రాలజీని మనం ఒక సాధనగా తీసుకుని మనం వాడుకోవడం చేస్తాం. మనం అది ఆ రకంగా పనికొస్తుంది చెప్పి ఆశిస్తున్నాను. ఏంటంటే ఈరోజు మీకు ఈ స్పిరిచువల్ అస్ట్రాలజీ సంబంధించిన ఈ డైమెన్షన్ మీకు చెప్పాను. నెక్స్ట్ టైం అవకాశంలో ఇంకొక డైమెన్షన్ ఆఫ్ స్పిరిచువల్ అస్ట్రాలజీ చెప్పడానికి ప్రయత్నం చేస్తాను.